వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. 105 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుందండి. తూర్పు ఉత్తరం కార్నర్ లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, ఆ పైన మీకు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక 10 to 12 years అవుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ రోడ్ అండి. 24 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఇది వచ్చి నార్త్ రోడ్ అండి, 30 feet రోడ్ అండి. ఇది 30 అడుగుల రోడ్డు, నార్త్ రోడ్డు. చూస్తున్నారు కదా, కార్లు కూడా రోడ్డు మీద పెట్టుకోవచ్చు. సో మంచి లొకేషన్ ఉన్నటువంటి బిల్డింగ్ అండి. ఇది టోటల్ గా మీకు నియర్లీ రెంట్లు కూడా ఒక 20 to 20,000 రెంట్లు వస్తాయి. ప్రజెంట్ ఓనర్ గారు దీని కాస్ట్ వచ్చేసి 85 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి. ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదురండి, మసీద్ దగ్గర వస్తుంది. ఇది లొకేషన్ వచ్చేసి యనమల కుదురు, మసీద్ దగ్గర వస్తుందండి. మసీద్ దాటిన తర్వాత రైట్ సైడ్ వస్తుందండి లోపలికి, నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, మేము విజిటింగ్ చేపిస్తామండి. కేవలం 85 lakhs మాత్రమే అండి. 105 గజాలు, ఎక్సలెంట్ గా ఉంటుందండి. లోపల అయితే చాలా బాగుంటుంది బిల్డింగ్, చాలా లగ్జరీగా ఉంటుంది. ఫుల్లీ ఫర్నిచర్ చేసి ఉంటుంది బిల్డింగ్ మొత్తం కంప్లీట్ గా. నార్త్ ఈస్ట్ కార్నర్ అండి, చాలా రేర్ గా దొరుకుతాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యనమల కుదురులో మంచి లొకేషన్ లో చూస్తున్నారు కదా. సో ఫైనల్ గా అవుట్ రేట్ ఉన్నటువంటి 85 lakhs, 105 గజాలండి, 105 square yards, నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్.